దేవాది దేవునికి అనంత మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన దినం దేవుని మాటలను ధ్యానం చేయుట కొరకు, దేవుని వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపరచుట కొరకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ యొక్క లెంట్ దినాల్లో మనము దేవుని యొక్క సన్నిధానములో సమయాన్ని గడిపి ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నాం. దేవుడు నిత్యము మన ప్రార్థనలను ఆలకించి తగు రీతిగా మనల్ని, మన కుటుంబాల్ని ఆయన సంరక్షించి కాపాడుతూ ఉన్నాడు. కనుక అంత గొప్ప దేవుణ్ణి మనం మహింపరుద్దాం. ప్రత్యేకంగా విశ్వాని పరిచర్య కొరకై మీరు ప్రార్థిస్తున్నారు. ఆర్థికంగా దాతృత్వమైన సహాయాన్ని మీరు అందిస్తూ ఉన్నారు. దేవుడు పరిచర్యను బలంగా వాడుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు. ఇదంతా మీ యొక్క ప్రార్థన, మీ యొక్క సహకారము అనే సంగతిని శ్రేష్టమైన సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని అందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు మనము చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన దేవ, నీకు స్తోత్రాలు. నీ మాటలను ధ్యానము చేస్తూ ఉంటుండగా ఆత్మస్వరూపి మా అందరితో మాట్లాడండి, దీవెనలతో నింపండి. నాయన, మీ మాటలు విని దీవించబడాలనే మేము వాక్యాన్ని వింటూ ఉన్నాం. టీవీ ముందర కూర్చొని నీ వైపు చూస్తూ ఉన్నాం. తండ్రి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని ఉజ్జీవింప చేయండి. మాకు అక్కర కలిగిన విషయాలన్నీ కూడా నీ నామం పేరట మాకు అనుగ్రహించి బలపరచుమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ, మన గ్రామవాసుడైనా, మన ఇంటి పేరు కలిగిన వ్యక్తి అయినా ఉన్నత స్థితిలో ఉన్నాడు అని మనకు తెలిస్తే మనం ఎంతో సంబరపడిపోతాం, చాలా ఆనందిస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే, మన గ్రామస్తుడు, మనకు సంబంధించిన వ్యక్తి, మనకు సుపరిచితమైన వ్యక్తి, మనవాడు అనే ఒక గొప్ప మంచి ఆలోచన కలిగి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఉన్నత స్థితిలో ఉన్నాడు, తన వలన మనకి ఏ రకమైన ప్రయోజనము లేకపోయినా మన గ్రామానికి సంబంధించిన వ్యక్తి అనేటటువంటి ఆలోచన కలిగి మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. మనము కొన్ని పర్యాయాలు మన బలహీనతలను బట్టి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మావాడే హాస్పిటల్లో ఉన్నారు, మా డాక్టర్ గారే ఉన్నారు, మాకు బాగా తెలిసిన వ్యక్తి అంటాం. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఫీజు వగైరా మాట్లాడేటప్పుడు మాకు తెలిసిన ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు ఉన్నారు కనుక మాకేం పర్వాలేదు అని మాట్లాడుకుంటూ ఉంటాం. మనకు సంబంధించిన వారు ఉన్నారు అంటే మన కార్యాలు, మన పనులు సజావుగా సాగుతాయి అనే ఆలోచన కలిగి మనవాళ్ళు అని గొప్పగా చెప్పుకునేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఇంతవరకు చెప్పినవన్నీ భౌతికమైన, శారీరక సంబంధమైన, రక్త సంబంధికులైనటువంటి వారు మన పక్షంగా మాట్లాడేవారు ఉన్నారు అని మనము ఆలోచన చేసి సంతోషిస్తూ ఉంటాం. కానీ అందరికీ మించి మన ప్రభు అయిన యేసు, మనము చదివిన లేఖన భాగంలో ఆయన ఆకాశ మండలము మీద ఉండినటువంటి దేవుడై ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన మనుషులు మనకు తోడుగా ఉన్నప్పుడు మనవారే ఒక స్థితిలో ఉన్నారు గనక సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తూ ఆనందిస్తాం. ఎలాగో అందరికంటే పైన ఆకాశ మండలమందు దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరిని ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా, తారతమ్య భేదము లేకుండా, మంచి చెడును గ్రహించక అందరినీ సమానముగా ప్రేమించేటటువంటి ఒక దేవుడున్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక హెబ్రీ పత్రికలో ఈ 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో ఇదే మాటలను చాలా స్పష్టంగా ఈ విషయాలను మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. అయితే మొదటిగా ఇందులో నుండి మనం గమనించినప్పుడు సరి అయిన వ్యక్తి మనకు ఉన్నాడు అనే సంగతి ఇందులో మనం గమనించగలగాలి. అయితే ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని మనం చూస్తే భూమండలము
జలమండలము, వాయుమండలము, నక్షత్ర మండలము, సూర్యమండలము, అలాగనే పరమండలము లేకుంటే ఆకాశ మండలం, ఈ 7 మండలాల పైన ఉండినటువంటి దేవుడే మన పక్షంగా విజ్ఞాపన చేసి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఈ మాటల్ని మీరు గమనించినప్పుడు ఆయన ఆకాశ మండలము దగ్గర మనకు ప్రధాన యాజకునిగా ఆయన ఉన్నాడు అనే మాటను చూస్తూ ఉన్నాం. అవును, అనేక మంది యాజకులున్న ప్రధానమైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తముగా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి అర్పణను చెల్లించి అందరి కొరకై ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసేటటువంటి వాడే ఆ ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు పరిశుద్ధుడై ఉంటాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ప్రజల కొరకై విజ్ఞాపన చేసి ఆశీర్వాదములను తీసుకొచ్చేటటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మన ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు అయిన యేసు ఆయన ఆకాశ మండలము దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన మన కొరకై అక్కరగలిగిన అవసరత కలిగినవన్నీ కూడా ఆయన తీసుకురాగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఏడాది ప్రజల పక్షంగా ఆ యొక్క సింహాసనము దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదములను తీసుకొచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. కనుక నేను అంటున్నాను, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క లెంట్ డేస్లో మనం ప్రార్థనలు చేస్తూ ఉండేటప్పుడు, ప్రార్థన దినాల్లో ప్రభు సన్నిధానంలో మనం గడుపుతూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మన ప్రార్థనలను ఆయన ఆలకించి సరి అయిన వ్యక్తిగా, సరి అయిన రీతిగా మనలను ఆశీర్వదించడానికి ఆ యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడుగా ఆయన ఆకాశ మండలములో ఉండి మన కొరకై విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. కనుక మనం ఏ స్థితిలో నుండి మనం ప్రార్థన చేస్తున్నామో, ఎంతకాలము నుండి దేని కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, తప్పక ఆయన మన ప్రార్థనలను విని జవాబు ఇచ్చే దేవుడు అని నేనే దానికి సాక్షిని. ఎందుకంటే అనేక పర్యాయాలు నేను ప్రార్థన చేసి మొరపెట్టి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలను అనుభవించుకున్న ఒక దీన దాసుణ్ణి. కనుక నా ప్రియమైన వారలారా, దేవాది దేవుడు కూడా మన కుటుంబాల్లో అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. 15వ వచనాన్ని మనం చదివినప్పుడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మొదటిది ఆయన సరి అయినవాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు సరి అయిన స్థానములో ఉండినటువంటి వాడు. ఏదైనా స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి మాత్రమే మనం ఏది కోరుకుంటామో ఆ కార్యాన్ని చేయగలరు, ఇవ్వగలరు. అయితే ఈ లోకంలో ఉండినటువంటి వ్యక్తులను మనం గమనించినప్పుడు వారికి ఉండేటటువంటి స్థానాన్ని బట్టి కొన్ని పరిమితులు ఉంటాయి, హద్దులుంటాయి. అది దాటి వారు చేయలేరు. ఒక బాధ్యత కలిగిన ఒక అధికారి, బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండేటటువంటి వ్యక్తులైనా వారికి మానవ రూపంలో మన కొంత పరిధులు ఉంటాయి. అది దాటి మనం ఏ కార్యాన్ని కూడా ఎవరి కొరకు చేయలేం. కానీ మన దేవుడు ఆయన సరి అయిన స్థానములో ఉన్నాడు. ఆయనకు పరిమితులు లేవు, సరిహద్దులు లేవు. అడిగినవన్నీ అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఆయనకు హద్దులతో పరిమితులతో ఇంతే నేను చేయగలను అని లేదు. మనం ఏది కోరినా, ఎంత అడిగినా, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నా సమస్తము మీద అధికారము కలిగినటువంటి వాడు గనక ఆయన అనుగ్రహించటానికి సామర్థ్యము కలిగిన దేవుడు. కొన్ని విషయాలు మనం చూసినప్పుడు దిస్ ఈజ్ ద లిమిటెడ్ అని మాట్లాడుతూ ఉంటాం. కానీ మన దేవుడు అన్లిమిటెడ్ గాడ్. ఆయన హద్దులు లేనంతటి స్థానములో ఉండి అడిగినవన్నీ అనుగ్రహించటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన సహానుభావము కలిగిన వాడు అనే మాట ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన వారలారా, ఆయన మనం ఎలాంటి అనుభవాల గుండా వెళుతూ ఉన్నామో ఈ అనుభవాలన్నీ కూడా ఆయన దాటుకుంటూ వెళ్ళినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి అనుభవాన్ని దాటుకుంటూ వెళ్ళి మనకు ఆశీర్వాదాలను అనుగ్రహించటానికే అది దాటుకుంటూ వెళ్ళినవాడుగా మనం యొక్క శ్రేష్టమైన సమయంలో చూడగలుగుతూ ఉన్నాం. కనుకనే ఆయన మనల్ని అర్థం చేసుకోగలడు. మనము అడిగినది ఆయన గ్రహించగలుగుతాడు. మన మనోభావాలు ఏమై ఉన్నాయో ఆయనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. మన బలహీనతలు ఇట్టే ఆయన అర్థం చేసుకోగలడు. మనము కన్నీరు కార్చినప్పుడు ఆయన
కన్నీరు కార్చిన దేవుడు గనక ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన ఆకలి దప్పుల గుండా వెళ్ళిన దేవుడు గనక మన ఆకలి తప్పిక అనేది ఆయనకు తెలుసు. అంతేకాకుండా ఆయన శరీరానుసారముగా శ్రమ అనుభవించాడు, తీర్పు పొందాడు గనక మనము ఈ లోకములో శరీర సంబంధమైన శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు, తీర్పులోనికి మనం నడిపించబడుతున్నప్పుడు మన గూర్చి ఆయన స్పష్టంగా అర్థం చేసుకోగలడు. కారణం ఏంటంటే ఆయన సహానుభవము కలిగిన వాడు, మనలాంటి అనుభవం గుండా వెళ్ళినటువంటి వాడు. కొంతమందికి మన యొక్క బాధ్యత, భారము, శ్రమ, కష్టం మనం తెలియజేసినప్పుడు వారికి అర్థం కాదు. కారణం ఏంటంటే వారు మనలాంటి అనుభవాల గుండా వెళ్ళినటువంటి వారు కారు. కానీ మన దేవుడు మనలాంటి అనుభవం గుండా వెళ్ళినవాడు గనుకనే మనము ఆయన కృప దగ్గరకు వెళ్ళేటప్పుడు మొరపెట్టిన వెంటనే ఆలకించి తగిన రీతిగా జవాబును అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుక ఆయన సమానుభవము కలిగిన వాడు అనే మాట లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. మనము దుఃఖములో ఉంటే ఆయన సంతోషించాడు, మనము సంతోషంగా ఉంటే మనకంటే ఆనందించేటటువంటి దేవుడై ఉన్నాడు అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మన ఆవేశం, మన ఉద్రేకం, మన ఆక్రందన సమస్తమును ఆయన గ్రహించగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం సమస్తమును ఆయన దాటుకుంటూ వెళ్ళినటువంటి దేవుడు. కనుక ఇలాంటి శరీర సంబంధమైన అక్కర అవసరత కలిగి మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన సహానుభవము కలిగిన వాడు గనక ఆయన మన ప్రార్థన విని జవాబు ఇవ్వగలుగుతాడు. అంతేకాకుండా మూడవ విషయాన్ని ఇందులో మనం గమనించినప్పుడు 16వ వచనాన్ని మనం చూచినప్పుడు, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సరి అయినవాడు, సరి అయినటువంటి స్థానములో ఉన్నవాడు, మూడవది సరి అయిన స్థలములో ఉండేటటువంటి వాడు. అంటే రైట్ పర్సన్, రైట్ పొజిషన్ అండ్ రైట్ ప్లేస్ అనే మాటను ఇందులో మనం గమనించినప్పుడు మూడవదిగా ఆయన సరి అయిన స్థలములో ఉండినటువంటి వాడు. ఆయన కృపాసనమున వద్ద ఆయన కూర్చొని రాజ్యము చేయుచున్న దేవుడు. నన్ను క్షమించండి ప్రభువా అని ఆయన దగ్గరకు వెళితే ఆయన క్షమించుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. క్షమించగలిగిన అర్హత, యోగ్యత ఈ లోకములో ఎవ్వరికీ లేదు. కానీ మన దేవుడు మనల్ని క్షమించటానికి ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడు అనే సంగతి ఈ యొక్క శ్రేష్టమైన దినాన మనం గుర్తు చేసుకోవాలి. ఈ కృపాసనము అనగా ఇది ప్రిన్సిపల్ గారి ఛాంబర్ లాంటిది కాదు, ఇది ఒక పోలీస్ స్టేషన్ లాంటిది కాదు, లేకుంటే ఇది ఒక కోర్టు మెట్టులు లాంటిది కాదు. ఎందుకు ఈ మాటల్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే కృపాసనము అనేది ఇది కృపతో నిండి ఉండేటటువంటిది. ప్రిన్సిపల్ ఛాంబర్ దగ్గరికి మనము వెళ్ళినప్పుడు స్టూడెంట్స్గా భయంతో వెళతాం. ఎందుకంటే అక్కడికి మమ్మల్ని రమ్మన్నారు గనక ఏ రకమైన శిక్ష విధిస్తారో లేకుంటే ఏం పొరపాటు చేశామో అనే భయంతో వెళతాం. అంతేకాకుండా ఒక పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళేటప్పుడు కూడా అధికారులు మనల్ని పిలిచిన వెంటనే భయం వేస్తుంది, మనం ఏం తప్పు చేశామో మనల్ని పిలిచారు అని. అంతేకాకుండా ఆలోచన చేయండి, కోర్టు మెట్లు ఎక్కేటప్పుడు కూడా అలాంటి అనుభవంతోనే మనం వెళ్తాం. ఈరోజు న్యాయపు తీర్పు వస్తుందా, అన్యాయముగా తీర్పు వస్తుందా, లేకుంటే ఎలాంటి తీర్పు వస్తుందో అని భయం కలుగుతుంది. కానీ కృపాసనము అనేటటువంటిది అలాంటిది మాత్రము కాదు. అది అక్కడికి వెళ్ళి మనం మొరపెట్టిన వెంటనే మన పక్షంగానే క్షమించి ఆదరించి హక్కున చేర్చుకొని మన సమస్త విషయములలో కృప చూపించే దేవుడే. కనుకనే ఆయన కృపాసింహాసనము యొద్ద ఆయన కూర్చొని రాజ్యం చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివితే యేసయ్య దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు లేకుండా ఎవరూ తిరిగి రాలేదు. కుంటివారు, గుడ్డివారు, బలహీనులు, అనేక రకాలైనటువంటి శరీర సంబంధమైన రుగ్మతలు కలిగిన వారు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి స్వస్థత నొంది ఆరోగ్యంగా గంతులు వేసి కృతజ్ఞతతో సంతోషంగా బయటకు వచ్చారు. కానీ ఒకే ఒక వ్యక్తి, ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిత్యరాజ్యమును పొందుకొనుటకు నేనేమి చేయవలను అని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు ఆయన 10 ఆజ్ఞల గురించి మాట్లాడాడు. అది నేను బాల్యము నుండే పాటిస్తున్నానని చెప్పాడు. చెప్పిన తర్వాత నీకున్న ఆస్తి అమ్మివేసి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అని ప్రభు చెప్పిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను అని బైబిల్ గ్రంథంలో మాటను చూస్తూ ఉన్నాం.
అంటే కృపా సింహాసనము యొద్దకు వెళ్ళి ఆశీర్వాదము లేకుండా వెళ్ళిపోయిన ఒకే ఒక వ్యక్తి ఆయన ధనవంతుడైన యవ్వనస్తుడు. కానీ మిగతా వారంతా యేసయ్య దగ్గరకు వచ్చి ఆశీర్వాదములను అనుభవించి తిరిగి వెళ్ళిన వారే మనకు కనబడుతూ ఉన్నారు. ఈ శ్రేష్టమైన సమయాన నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి వేదనతో, కష్టముతో, శ్రమలతో ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకై సుదీర్ఘ కాలంగా ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావో, మన దేవుడు ఆకాశ మండలమందు ఆయన ఉన్న దేవుడు. అత్యున్నతమైన స్థానంలో ఉండి మనలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన సరి అయిన దేవుడు, సరి అయిన స్థాయిలో ఉన్న దేవుడు, సరి అయిన స్థలములో ఉన్న దేవుడు. ఆయన మనలను ఆశీర్వదించడానికి సంసిద్ధుడైనటువంటి దేవుడు. కనుక ఆయన కృపా సింహాసనం యొద్దకు మనం వచ్చినట్లయితే ఆయన దీవెనల వర్షాన్ని కుమ్మరించి మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత కృతజ్ఞత కలిగి ఆయన చేసిన కార్యమునకై మనం ఒక్కసారి సువార్త సేవలో కొనసాగుతున్న మిషనరీలేని కానీ, సువార్త సేవలో ఉంటున్న కాపరులే కానీ, సువార్త సేవలో ముందుకు సాగుతూ సత్య సువార్తను ప్రకటిస్తున్న దేవుని యొక్క పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వదించబడిన మనం ఆశీర్వాదాన్ని అలాగనే దాచిపెట్టకుండా దేవుని మహిమ కొరకై కార్యము చేయుట కొరకై మనం ఇష్టపడాలి. శ్రేష్టమైన సమయమున ఈ చదువుకున్న లేఖన భాగము ద్వారా ప్రభు సన్నిధికి వద్దాం. కృపా సింహాసనంలో దాగి ఉన్న ఆశీర్వాదాలను పొందుకొని దేవుని మనం మహింపరుద్దాం. దేవుడి మాటలను మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా? కృపగల తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, నీకు స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని ఆకాశ మండలములో మీరు ఉండి నాయనా మమ్మల్ని తేరి చూచి మా అక్కర కొలది మమ్మలను ఆశీర్వదిస్తున్న దేవుడవు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, భూలోకంలో ఎవరైనా మావారు ఉన్నత స్థితిలో ఉంటే మేము అతిశయించి గర్విస్తూ ఉంటాం మావారే అని. కానీ భూ సంబంధమైన వ్యక్తుల కంటే గొప్ప దేవుడవు, ప్రతి ఒక్కరిని సమానముగా ప్రేమించే దేవుడవు నాయన, నీతి న్యాయములు కలిగిన దేవుడవు నాయనా. మేము దీనులమై నీ పాద సన్నిధికి వస్తున్నాం. మా సుదీర్ఘకాల ప్రార్థనలను విని సంతానం లేని బిడ్డలకు, ఉద్యోగం లేని బిడ్డలకు నాయనా, సువార్తలో ఫలభరితము లేని బిడ్డలకు నీ ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించండి. కుటుంబంలో అనారోగ్యము, బలహీనత, శోధన సమస్యలుంటే ఈ లెంట్ డేస్లో నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నాయన ప్రతి ఒక్కరి ప్రార్థనలను విని ఆశీర్వదించి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ దీవెనలకు పాత్రులుగా మమ్మల్ని ఎంచుమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.